10 మందికి సరిపడా కాజు పూల్ మకానా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా స్పెషల్ క్రీమీగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన కర్రీకి కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి, ఒకసారి చూసుకోగలరు. 50 ml గీ పోసుకుందామండి. కాజు 400 grams అండి. స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకుందాము. మనం ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుందామండి. చూసుకోగలరు, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. పూల్ మకానా 300 grams అండి. ఇప్పుడు రోస్ట్ చేసుకుందాం గీలో వేసి. స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలండి, మాడుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పూల్ మకానా అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కాజు కూడా వేసేసి మసాలా వేసుకుందామండి. ఇందులోకి 8 grams సాల్ట్ అండి, నైస్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం అండి వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ చేసేద్దాం. 30 ml గీ పోసుకుందాం. 4 బిర్యానీ ఆకులు, 3 ఇంచులు దాల్చిన చెక్క, 8 లవంగాలు, 9 యాలకులు, 2 అనాస్ పూలు అండి ఇప్పుడు వేసుకుందాము. ఆనియన్స్ 500 grams వేసుకుందామండి. స్లో ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి. మనకు ఆనియన్స్ లైట్గా మగ్గాయండి. ఈ టైంలో మనము 400 grams టమాటో వేసుకుందాము. చూసుకోవచ్చండి, మనకి టమాటో ప్లస్ ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయాయి. ఈ టైంలో మనం 100 grams బాదం వేసుకుందామండి. 35 grams జింజర్ వేసుకుందామండి. 50 grams వెల్లుల్లి. ఇది చల్లారక మంచి పేస్ట్ చేసుకుందామండి, స్మూత్ పేస్ట్. నెయ్యి 45 grams వేసుకుందామండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 80 grams, ధనియాల పొడి 35 grams, సాల్ట్ 40 grams అండి. ఫస్ట్లో 10 grams మనం వేపుకునేటప్పుడు వేసుకున్నాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. మనకు మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందామండి. ఇప్పుడు మసాలా బాగా ఉడుకుతుందండి. మనం ముందుగా వేపు పెట్టుకున్నది వేసేసుకుందాము. మనకి ఇప్పుడు ఏదైనా గట్టిగా అనిపిస్తే కానీ కాస్త వాటర్ పోసుకోండి. ఏదైనా ఉన్నా కూడా హాట్ వాటర్ పోసుకోండి, కానీ కోల్డ్ వాటర్ యూజ్ చేయకండి. ఈ మూమెంట్లో మనకి ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఒక 150 ml ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ డన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 10 grams కస్తూరి మేతి వేసుకుందాము, బాగా క్రష్ చేసి. గుమగుమలాడే కాజు పూల్ మకానా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసుకోగలరు, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేద్దామండి ఎలా వచ్చిందో. సూపర్ క్రీమీ ఎక్సలెంట్గా ఉందండి, అదిరిపోయింది అంతే.